అంబాలా నగరం ఇతిహాసాల్లో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరే ప్రవేశించారు. మన దేశానికి ఎగువనున్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు. కానీ కనిపెట్టలేక తోక ముడిచాడు. ఇంతకీ ఈ శంబాలా నగరం ఎక్కడ ఉంది? ఆ నగరం రహస్యం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుని దర్శన కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాలా నగరం అంటే ఏమిటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏమిటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసుపడ్డాడు? ఈ నగరం ప్రత్యేకత ఏమిటి? ఇప్పటి వరకు ఈ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఈ నగరంలో ఏం ఉన్నాయి? తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఈ నగరం గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి విష్ణు పురాల్లోకి కలి ప్రభావం, కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి. శంబాలా అంటే ఏమిటి? శంబాలా అనేది సాంస్కృతిక పదం. టిబెట్లో దీన్ని శ్రాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టకం అని కూడా అంటారు. త్రివిష్టకం అంటే సంస్కృతంలో స్వర్గం. శంబాలాలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టకం అని పిలిచేవారు. ఆ పేరు ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తుంటారు. దీన్ని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబాలా నగరం. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలనేది ముందు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పడింది అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎంతోమంది మునీశ్వరులు తపస్సు చేసిన ప్రాంతం ఇది. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహావీరులు, అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబాలా నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీ రామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు యాగం కోసం అడవులకు తీసుకెళ్తూ ఆశ్రమానికి తీసుకెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతాన్ని చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తాడు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుని అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతాన్ని చేరుకుని సంపదను పొందుతాడని పురాణాల్లో పేర్కొన్నారు. కల్కి అధ్యయనంలో శంబాలా ప్రస్తావన. విష్ణు పురాణంలోకి కల్కి అధ్యయనంలో శంబాలా గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుని నిర్మాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెలు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్లుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిరుగుడ్లతో ఉండే కాలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది.
ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మన లోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులు పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువు ఆశ్రయించి లోకానికి రక్షించాలని వేడుకుంటాడు. కల్కి అవతారంలో కలియుగంలోకి ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలు ధైర్యం చెబుతారు. భారత వంశంలో శంబాల అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణువుడు సుమతి అనే పవిత్ర దంపతులు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహాల దీపంతో పద్మావతి అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా పాక్షరాలతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తారు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర, విద్య, వైద్యలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలు కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బాలోద్వేగ క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుణ్ణి ప్రార్థించి సంస్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ ఆహ్వానాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిలికిడి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహాల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబాల తిరుగు ప్రయాణమవుతాడు. అయితే పాపులకు అంతం ఎప్పుడు? శంబాలా నగరం వైపు హిట్లర్ తన బృందాన్ని ఎందుకు పంపాడు? 20 నుంచి 25 గల మనుషులు ఎందుకు అక్కడ ఉన్నారు అనే విషయాలను పార్ట్ 2లో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి.